ఈ మాసమునకై దేవుని వాక్యం. బైబిల్లో మన జీవితాన్ని మార్చే ఎన్నో వాస్తవాలు ఉన్నాయి. ఈ నెలలో వాటిలో ఒకదాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా ఒక గొప్ప విజయం సాధించిన వెంటనే మానసికంగా చాలా కృంగిపోయాడు. ఇక నా వల్ల కాదు ప్రభువా, ఇది చాలు అని దేవుడితో అన్నాడు. ఆ విషయములో దేవుడు ఆయన మీద కోపపడలేదు. దానికి బదులుగా దేవుడు అతనికి మళ్ళీ విశ్రాంతినిచ్చి ఆహారాన్నిచ్చి క్రొత్త ఉత్సాహాన్ని నింపాడు. అలాగే ఇర్మియా 20వ అధ్యాయం 14-15 వచనాలలో ఇర్మియా ఎంతో బాధతో నిరాశతో మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని అంత ధైర్యంగా చెప్పిన ప్రవక్త కూడా నిరుత్సాహంతో పోరాడవలసి వచ్చింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? దేవుని నమ్మినంత మాత్రాన మనకు బాధలు, ఎమోషన్స్ ఉండవని కాదు. దేవుని దగ్గర మన మనస్సులో ఉన్న బాధను నిజాయితీగా చెప్పుకోవడం తప్పు కాదు అని ఇర్మియా మాటలు ద్వారా మనకు అర్థమవుతుంది. మన బాధను, నిరాశను, మానసిక పోరాటాలను దేవుని ఎదుట వెళ్ళగక్కడానికి బైబిల్ మనకు స్వేచ్ఛనిచ్చింది. కీర్తన 71లో చూస్తే జీవితంలో ఎన్నో కష్టాలు పడి దేవుడిని గట్టిగా నమ్మిన వ్యక్తి అనుభవం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన తన బాధను దాచడం లేదు, కానీ ఆ బాధలో దేవుని నమ్మకత్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మన బలహీనతలను చూసి బాధపడకుండా దేవుని వైపు తన శక్తిని లేక తన దృష్టిని మళ్లించాడు. కీర్తన 71:20లో ఆయన అంటాడు, నాకు ఎన్నో కష్టాలు, కఠినమైన బాధలు చూపించినా నువ్వు నన్ను మళ్ళీ బ్రతికిస్తావు. భూమి అగాధాల నుండి నన్ను పైకి లేపుతావు. నా గౌరవాన్ని పెంచి నన్ను అన్ని వైపులా ఆదరిస్తావు. సాధారణంగా జీవితాంతం కష్టాలు పడిన ఎవరైనా ఇక నా వల్ల కాదు అని వదిలేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఆయన జీవితాన్ని వదిలేయాలని కాకుండా చక్కగా బ్రతికి తన జీవితాన్ని విజయవంతంగా ముగించాలని ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఆయనకు జీవితాన్ని ఇచ్చే ఆ దేవుని సత్యం బాగా తెలుసు. 71వ కీర్తన నుండి మనం 4 ముఖ్యమైన విషయాలను నేర్చుకోవచ్చు. వీటిని మనం కూడా గట్టిగా నమ్మితే జీవితంలో వచ్చే ఎలాంటి సవాళ్ళనైనా ఓపికతో ఎదుర్కొని సక్సెస్ కాగలం. ఈ 4 విషయాలలో మొదటిది, దేవుడే ఆయనకు ఆశ్రయం. కష్టం వస్తే తాను ఎప్పుడైనా దేవుని దగ్గరకు పరిగెత్తవచ్చని ఆయనకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు వచ్చినా దాక్కోవడానికి నువ్వే నాకు గట్టి కొండలా ఉండు అని ప్రార్థించాడు. రెండవది, ఆయన నమ్మకం. ఆయన నమ్మకం తగ్గిపోయే తన సొంత బలం మీద లేదు, ఎప్పటికీ మారని దేవుని శక్తి మీద ఉంది. చిన్నప్పటి నుండి ఈ యవనంలోను, మధ్య వయస్సులోను, అలాగే ముసలితనంలో కూడాను తన బలము దేవుడని గట్టిగా నమ్మకం ఉంది. వయస్సు పైబడుతున్నా ఆయన దేవుని శక్తిపై ఆధారపడ్డాడు. మూడవది, ముసలితనంలో దేవుడు తనను వదిలేయలేడని తెలుసుకున్నాడు. శరీరంలో బలము తగ్గిపోయి మనస్సులో భయాలు పెరిగినా దేవుడు నమ్మకమైన వాడుగా ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ బలము తగ్గుతుందని, మునుపటిలా కష్టాలను తట్టుకోలేమని అందరికీ తెలుసు. అందుకే కీర్తనకారుడు నా ముసలితనములో నన్ను వదిలేయకు అని అడుగుతూ ఉన్నాడు. దేవుడు తనను ఖచ్చితంగా వదిలేయడని ఆయనకు బాగా తెలుసు. నాలుగవది, బాధలు వచ్చినా ఆయన్ను స్తుతించటం ఆపలేదు. మనకు కష్టాలు చుట్టుముట్టినప్పుడు ప్రార్థన చేయటం లేదా దేవుడికి కృతజ్ఞత చెప్పటం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ కీర్తనకారుడు దేవుడు గతంలో చేసిన మేలులను, ఆయన కాపాడిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. అందుకే బాధల్లో ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. కష్టాలు ఉన్నప్పటికీ ఆయన దేవుడిని ఆరాధించటానికే నిర్ణయించుకున్నాడు. ఇక్కడ దేవుడిని స్తుతించటం అనేది కేవలం అన్ని బాగున్నప్పుడు చేసేది మాత్రమే కాదు, అది ఆయనకున్న విశ్వాసానికి గుర్తు. నా ప్రియ స్నేహితుడా, మన జీవితంలో మనము ముందుకు వెళ్ళే కొద్దీ మన దృష్టిని మన సమస్య నుండి దేవుని వైపు త్రిప్పడం నేర్చుకోవాలి. అలసిపోయిన వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా వదిలివేయడు. ఆయన వాళ్ళను బలపరుస్తాడు, మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తాడు.
భయాల గుండా వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ 4 విషయాలను మనము గుర్తుంచుకుందాం. దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన నమ్మకము, వృద్ధాప్యములో దేవుడు మనలను వదిలిపెట్టడు, ఎలాంటి బాధలోనైనా దేవుణ్ణి స్తుతించాలి. యెషయా 40:31లో ఈ నమ్మకం ఎంతో చక్కగా చెప్పబడింది. దేవుని కోసం కనిపెట్టుకొని వాళ్ళ క్రొత్త బలాన్ని పొందుతారు. వాళ్ళు డేగల్లాగా రెక్కలు చాపి పైకెగురుతారు. ఈ నెల మీకు ఆశీర్వాదకరంగా అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.